జూబ్లీ హిల్స్ సంబంధించి జూబ్లీ హిల్స్ నీదా నాదా ఫస్ట్ టాపిక్ మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ముందు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు అదిరిపోయే కౌంటర్లు ఇస్తూ అసలు వారికి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటూ ప్రశ్నించారు ఆయన. అసలు హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది కాంగ్రెస్ హయాంలోనే అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. అభివృద్ధిని అడ్డుకునే కేటీఆర్, కిషన్ రెడ్డి హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్ అంటూ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, RRRను అడ్డుకుంటున్నారని ఆరోపించారు సీఎం. హైదరాబాద్లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే అవి కాంగ్రెస్ తెచ్చినవేనన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ను ఓడించాలి, బీజేపీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలన్నారు సీఎం. గత 10 ఏళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. హైదరాబాద్లో గత 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని పోల్చి ఓటేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం, మాట్లాడుకున్నాం. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు. అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా? ఈ నలుగురు కలిసి హైదరాబాదు నగరంలో చేసిన అభివృద్ధి ఏదో ఒకటి చెప్పండి. వరదలు వచ్చినప్పుడు హైదరాబాదు నగరం నిండా మునిగిపోతే కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలి కేంద్ర మంత్రిగా. సచివాలయంలో ఉన్న దేవాలయాన్ని కూలగొడితే కూడా, సచివాలయంలో ఉన్న మసీదును కేసీఆర్ కూలగొడితే కూడా, కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఇంత దుర్మార్గం జరిగితే కూడా ప్రశ్నించలేదు. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం మరింతగా వేడెక్కింది. ఇంకా రేపు, ఎల్లుండి 2 రోజులు మాత్రమే సమయం మిగిలింది ప్రచారానికి. తర్వాత 10వ తారీఖు రోజు ప్రచారం ఏమీ ఉండదు. 11వ తారీఖు రోజు ఉదయం పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. సో ఈ నేపథ్యంలో ఇక ప్రచార వేడి అన్ని పార్టీలు, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ ప్రచారాన్ని మరింతగా వేడి పెంచాయి. అయితే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల హయాంలో హైదరాబాద్ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఏమైనా ఉంది అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పునాదులపైన జరిగింది. అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ అంటూ వాళ్ళ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ను ఓడించాలి, బీజేపీకి డిపాజిట్ దక్కకుండా చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. సో ఈ అంశంపైన బిగ్ టీవీ డిబేట్ చేపట్టింది. ప్రస్తుతం డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారు, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి అందరికీ. సో ముందుగా వాసుదేవరెడ్డి గారు, బీఆర్ఎస్ ఏమీ చేయలేదు హైదరాబాద్కి, ఇప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే ముమ్మాడికి కాంగ్రెస్ హయాంలో జరిగింది. 2014 ముందు జరిగింది అభివృద్ధి, 2014 తర్వాత ఏమీ అభివృద్ధి జరగలేదు. సో బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసి ఇప్పటికీ కూడా హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి అనేది వాళ్ళ ముఖ్యమంత్రి కామెంట్స్. రాజేష్ గారు నన్నేనా? ఎస్, మీరే మాట్లాడండి ముందుగా. రాజేష్ గారు, ప్యానెల్లో ఉన్న సోదరులకు, అదేవిధంగా మీకు, బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఏం కనిపిస్తూ ఉందంటే, వారి మాటల్లో వ్యత్యాసం. వారు ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడతాడు, మరో జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక మాట మాట్లాడతారు. వారు మాట్లాడిన దాన్నే నేను వారికి తిరిగి సమాధానం చెప్పదలుచుకున్నాను. ఇవాళ ప్రధానంగా వారు ఏం చెప్పిండ్రు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగా డెవలప్ అయింది, లేకపోతే కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగా డెవలప్ అయింది, మీరు వచ్చినాక ఏం చేసిండ్రు అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం అభివృద్ధి జరిగిందో. ఇవాళ ప్రధానంగా ఆయన చెప్పింది పరిశ్రమల గురించి చెప్పిండు. నేను చెప్పదలుచుకున్నాను, ఇలా గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో టీఎస్ ఐపాస్ అనే విధానం తీసుకొచ్చి తెలంగాణ ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగ కల్పన చేసినాము. ఐటీ ఎగుమతులు 2014లో 56,000 కోట్లుంటే మేము దిగే వరకు 23-24 వరకు 2,68,000 కోట్ల ఎగుమతులు పెంచినాం. అదేవిధంగా ఐటీ ఉద్యోగుల్లో బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ ముందు వరుసలో ఉంచినాము. 2013-14లో ఐటీ ఉద్యోగులు 3 లక్షలు ఉంటే మేము దిగిపోయే నాటికి 23-24 నాటికి 9,46,000 ఉద్యోగాలను మేము పెంచగలిగినాము. ఇలా 23-24 వరకు 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్ను అంతర్జాతీయంగా
అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో. అప్పటి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు. నేను చెప్పదలుచుకున్నాను ఇలా వారు విడుదల చేసిన ఎంఎస్ఎంఈ బుక్ లోనే వారు ఎంఎస్ఎంఈతో పాటు తెలంగాణ స్టాటిస్టికల్ బుక్ అని ఒక రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగిందో ఆ ఎంఎస్ఎంఈ బుక్లో, అదేవిధంగా తెలంగాణ స్టాటిస్టికల్ సంబంధించిన బుక్లో వారే స్పష్టంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ వల్ల తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని వారి బుక్కుల్లోనే మెన్షన్ చేసిండ్రు. ఇవాళ అది ఇవాళ గూగుల్లో ఉన్నది, అది ఈ బుక్ గూగుల్లో ఉన్నది, తెలంగాణ స్టాటిస్టికల్ బుక్. ఇక వారి రిలీజ్ చేసిన వాళ్ళ బొమ్మలు కూడా కానీ చూస్తారు. పునాదులు వేసినంత కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఇప్పుడు ఏదైతే మీరు చూపిస్తున్నారో ఆ అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ హయాంలోనే కాంగ్రెస్ బాటలు వేసింది. కాబట్టి 2004 నుంచి 2014 వరకు ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ పైన ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ దానిపైన వచ్చినటువంటి వాటిని వాళ్ళ బీఆర్ఎస్ చూపిస్తూ తన అకౌంట్లో వేసుకుంటుంది అనేది ముఖ్యమంత్రి ఆరోపణ. ఇప్పుడు పచ్చి అబద్ధాలంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అన్ని అబద్ధాలు. ఒక అభివృద్ధి విషయమే కాదు, అన్ని విషయాలలో ఇలా అసలు స్టేట్ గా క్వశ్చన్ చెప్పలేదు. మా నాయకుడు కేటీఆర్ గారు ఏమడిగిరు మొన్న పీపీటీ పెట్టినప్పుడు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి పైసా అన్న మీరు అభివృద్ధి చేసిందా 2 సంవత్సరాల కాలంలో? అంటే 23 నెలలు అవుతుంది. ఈ 23 నెలల్లో ఏం అభివృద్ధి చేసిరో చెప్పగలుగుతారంటే అది చెప్పలేదు. ముక్కు ఎక్కడున్నది అంటే మొత్తం తిప్పి చూపించినట్టు ఇలా హైదరాబాద్ నగరాన్ని మా ముత్తాతలు చేసిండ్రు అంటే నువ్వేం చేస్తున్నావు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి? నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు? ఓకే. సో లక్ష్మీనారాయణ గారు, సో మీరు కూడా మాట్లాడిన తర్వాత ఇక మీకు సమాధానాలు ఇస్తారు రామచంద్ర నాయక్ గారు. సో లక్ష్మీనారాయణ గారు, మీరు అంటే బ్యాడ్ బ్రదర్స్ కేటీఆర్ అండ్ కిషన్ రెడ్డి ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్గా మారారు. బ్యాడ్ బ్రదర్స్గా మారి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మూసీ ప్రక్షాళన చేద్దామంటే దాన్ని అడ్డుకుంటున్నారు. ఇంకా RRR విస్తరణ అడ్డుకుంటున్నారు, మెట్రో విస్తరణ అడ్డుకుంటున్నారంటూ సో బ్యాడ్ బ్రదర్స్ కేటీఆర్ అండ్ కిషన్ రెడ్డి అంటూ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్. RRR విస్తరణ విషయంలో కేంద్రం శాంక్షన్ చేసినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాం. వీళ్ళు ల్యాండ్ పూల్ చేసి ఇవ్వాల్సింది, వీళ్ళ వైపు నుంచి చేయాల్సింది ఎంత వేగంగా చేస్తే అంత వేగంగా ప్రాజెక్టు పూర్తయిపోతుంది. దాని విషయంలో కేంద్రం శాంక్షన్ చేసింది అనేటువంటిది మరొకసారి ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. ఇకపోతే కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి జిహెచ్ఎంసీ నుంచి ఎమ్మెల్యే చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో అంబర్పేట నుంచి ఎమ్మెల్యే చేశారు, రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నగరానికి విజయవాడ నుంచి వచ్చేటువంటిది హైవే ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చేటువంటి హైవేని ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. నాగ్పూర్ నుంచి వచ్చేటువంటి హైవేని ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. బొంబాయి నుంచి వచ్చేటువంటి హైవేని ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. ఇవాళ రైల్వే లైన్లో చూసుకుంటే రైల్వే స్టేషన్ల అభివృద్ధి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కలగంటే కూడా ఈ స్టేషన్ల స్థితి మారుతుంది అనేటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు ఎయిర్పోర్ట్లకు ధీటుగా రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతున్నటువంటి ఎస్కలేటర్తో సమేతంగా లిఫ్ట్లతో సమేతంగా అభివృద్ధి పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొత్త టెర్మినల్ చర్లపల్లి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ వేగంగా పనులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. నాంపల్లి కానీ బేగంపేట కానీ అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్లు వేగంగా అభివృద్ధి పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే వీళ్ళు రేషన్ కార్డు గురించి కొట్లాడుకుంటారు. ఏదైతే మేము రేషన్ ఇచ్చినాం లేకపోతే రేషన్ కార్డు ఇచ్చినామని కొట్లాడతారు. సన్న బియ్యం అంటారు, దొడ్డు బియ్యం అంటారు. ఇది సన్న బియ్యము దొడ్డు బియ్యము ఏదైనా బియ్యం ఇచ్చేది కేంద్రమే అనేటువంటిది వాళ్ళకు తెలుసు. వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చేటోళ్ళే, రేషన్ ఇచ్చేది మాత్రం కేంద్రం అనేటువంటి స్పష్టంగా తెలుసు. ఇకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ఇవాళ ఆయుష్మాన్ భారత్ను సక్రమంగా అమలు చేయమని చెప్తా ఉన్నాము. ఇవాళ ఏదైతే గత ప్రభుత్వం 2,93,000 ఇండ్లు శాంక్షన్ చేస్తే 50,000 ఇండ్లను వాపస్ చేసింది. 2 లక్షల రైట్. ఓకే, అంటే మీకు జూబ్లీ హిల్స్ ఎన్నికలో డిపాజిట్ దక్కకుండా బీజేపీకి చేయాలనేది, అంటే డిపాజిట్ దక్కకుండా చేయండి బీజేపీకి అని పిలుపునిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే కేవలం బీజేపీ ఫైట్ డిపాజిట్ వరకే ఆలోచిస్తున్నారు ఆయన? బీజేపీ కేవలం డిపాజిట్ కోసమే కొట్లాడుతున్నటువంటి దాంట్లో ఉందా? అంటే ఆయన ముందట 1,000 చూపిస్తున్నాడు, వెనకకైనా 3,000 చూపిస్తున్నాయి. ప్రజలు 2,500 మహిళలకు ఇచ్చినవని అడుగుతున్నారు. ఏది నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చినవని అడుగుతున్నారు. ఆటోలో వాళ్లకు 12,000 ఏడ ఖాతాలు వేసినవని అడుగుతున్నారు. వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు విద్యా సంస్థలు
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చేయమని బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మా ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ముంగట ఆయన నోరుతోనే కదా, వాళ్ళే కదా 7 లక్షల కోట్లు ప్రభుత్వం అప్పు చేసిందని వాళ్ళే చెప్పారు కదా. ఆయన చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్పిండు కదా. వాళ్ళు అప్పులు చేసింది, అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని అన్నారు. వీళ్ళేమో అక్షయ పాత్ర ఆడికెళ్ళు తీసుకొస్తామన్నట్టు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి వాళ్ళ చేతులు ఎత్తేస్తున్నారు ప్రభుత్వం ఏదైనా అంటే ఇది వంచన కదా రాజేష్ గారు. ప్రజలను బడ్జెట్ పరిస్థితి ఏంది అని తెలిసి కూడా ప్రజలను హామీల ముసుగులో మభ్యపెట్టడం అనేటువంటిది మోసం చేయడం కాదా ఇది. ప్రజలు ఇవాళ ఆవేదనతో ఉన్నారు. మరొక వైపు ఏదైతే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు మిత్రుడు హైదరాబాద్ అభివృద్ధి పరిచయం అంటున్నాడు. హైదరాబాద్ అభివృద్ధి పరిస్థితి జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో వస్తలేదా జిహెచ్ఎంసీ పరిధిలో? మరి జూబ్లీ హిల్స్ లో ఏ రకమైన స్థితిగతులు ఉన్నాయి చూస్తున్నారు కదా. ఎన్నికల్లో పత్రికా విలేకరులు చూస్తూ ఉన్నారు, ఎన్నికల్లో ప్రజలు చూస్తారు. రైట్, ఓకే ఓకే ఎస్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు. సో ఎందుకు బీఆర్ఎస్ను ఓడించాలి, బీజేపీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలనే స్లోగన్ ఎందుకు ముఖ్యమంత్రి తీసుకున్నారు? సో ఇది నిజంగా మీ ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా చూస్తున్నారా? ఎందుకంటే ముఖ్యమంత్రి వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడారు. సో ప్రతి గెలుపును కానీ ప్రతి ఓటమిని కానీ డెఫినెట్గా విశ్లేషించుకుంటాం, మా ప్రభుత్వ పనితీరుకు సాక్ష్యంగానే మేము అంటే నిదర్శనంగానే మేము భావిస్తాం అనేది ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్. ముందుగా బిగ్ టీవీ విధంగా ప్యానెల్లో ఉన్న స్పీకర్స్ అందరికి నమస్కారం. వాస్తవం, రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడతారు. గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటైనప్పుడు రాష్ట్ర మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రం ఇది. అదే విధంగా అప్పటికి ఉన్న అప్పులు ఎంత? కేవలం 69,000 కోట్లు మాత్రమే. మరి 10 సంవత్సరాల్లో ఇది తెలంగాణ రాష్ట్రాన్ని 8.5 లక్షల కోట్ల అప్పుల్లో తీసుకుపోయారు. మరి అంతగా అభివృద్ధి ఏం కనబడుతుంది రాష్ట్రంలో? ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు? ఇప్పుడు ఐటీ కారిడార్ కానీ ఫైనాన్షియల్ జిల్లా కానీ అదంతా కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కాదా? తెలంగాణ ప్రజలకు ఏమన్నా కొత్తగా మనం చూసిందా? మాదాపూర్ నుంచి మొదలు పెడితే ఫైనాన్షియల్ జిల్లా వరకు డెవలప్మెంట్ అయింది. ఇంకేదైనా అయి ఉంటే రామేశ్వరరావు గారి బిల్డింగ్స్ ఏమైనా పెరిగి ఉండొచ్చు తప్ప, ఆస్తులు పెరిగి ఉండొచ్చు తప్ప ఎక్కడైనా కొత్తగా వీళ్ళు తెచ్చిన పరిశ్రమలు ఒక్కటి చెప్పమనండి. ఇన్ఫోసిస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో, విప్రో రాజశేఖర రెడ్డి గారి టైంలో పోచారంలో కానీ ఇక్కడ ఫైనాన్షియల్ జిల్లాలో కానీ ఎక్కడైనా కాంగ్రెస్. అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బిహెచ్ఎల్ కావచ్చు, అదేవిధంగా మరి ఈసీఐఎల్, ఐడిపిఎల్, డిఆర్డిఎల్, బిడిఎల్ లాంటి సంస్థలు ఆనాడు నెలకొల్పింది కాంగ్రెస్ హయాంలో. అదేవిధంగా యూనివర్సిటీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఈ విద్యా సంస్థలను నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. ఔటర్ రింగ్ రోడ్ కానీ, మెట్రో వాటర్ వర్క్స్ కానీ, మెట్రో రైల్వే స్టేషన్ కానీ, అదేవిధంగా మరి మన ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో. వీళ్ళు కేంద్రం నుంచి తెచ్చి ఈ పని చేసినామని చెప్పానండి. కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కల్పన వాస్తవం కాదా? ఎందుకంటే ప్రైవేటు పెట్టుబడులు పెట్టుబడులు తీసుకోవడం కావచ్చు, అన్ని అబద్ధమైనది. ఎస్, ముమ్మాటిగా అబద్ధం. ఎందుకంటే ఆ సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వారికి ఇచ్చిన రాయితీల మీద వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంస్థలు అవి. ఆ సంస్థలు ఆనాడు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఆ 14 తర్వాత కొంత అది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా సంస్థలు డెవలప్మెంట్ అయినాయి ఇక్కడ. అంతే తప్ప ఈరోజు గూగుల్, తెలంగాణ రావాల్సిన గూగుల్ ఏఐ వైజాగ్ వెళ్ళిపోయింది. కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు? అదేవిధంగా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు మోడీ గారు వారికి ప్రత్యేకంగా అంటే వాటాలు కేంద్రం నుంచి రావాల్సిన రొటీన్ వాటా కాకుండా అదనంగా 1,00,000 కోట్లు, మొదటి విడుదల 40,000 కోట్లు, తర్వాత దశల వారీగా దాదాపు 1,00,000 కోట్లు మరి ఆంధ్రాకు పోతుంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి గెలిచిన వారు ఏం చేస్తున్నారు? అదేవిధంగా వారి హయాంలో వాళ్ళు హిందుత్వాన్ని మొత్తుకుంటారు కదా. మరి సెక్రటరియట్ లో ఉన్న మసీద్ కానీ అక్కడ ఉన్న మందిరాలు కానీ కూలగొట్టినప్పుడు ఆ రోజు ఈ కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? ఆనాడు వారు ప్రభుత్వంలో ఉన్నారు కదా, వారు ఆ రోజు కూడా ఎంపీ కదా. మరి ఆనాడు ఒకటే అండి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అందుకే ఈరోజు బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని పరిస్థితి వాళ్ళు చేసుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే వాళ్ళు వేరువేరుగా పోటీ చేయరు కదా, వారు పరోక్షంగా
వారు పరోక్షంగా చూడండి, మీరు ఎప్పుడైతే వారు రామచంద్రరావు గారిని అధ్యక్షులుగా ప్రకటించారో ఆ రోజే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది వారు భవిష్యత్తులో ఫైట్ ఇచ్చే మోడ్లో లేరు. వారు టిఆర్ఎస్ ని విలీనం చేసుకొని హరీష్ రావు గారినో లేకపోతే ఎవరినో వాళ్ళు అధ్యక్షులుగా పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. అతి త్వరలోనే టిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతా ఉంది. ఇది ముమ్మాటికి సత్యం. వాసుదేవ్ గారు మీరు మాట్లాడండి. బీఆర్ఎస్ మీరు విలీనం కాబోతుందని చెప్తున్నారు రామచంద్ర నాయక్ గారు. అది జరగబోతుందా? ఎందుకంటే అవన్నీ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. వాస్తవానికి అది కొత్త విమర్శ కాదు, కొత్త ఆరోపణ కూడా కాదు. సో మరి మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు వారు చెప్తున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఎన్నికలలో వారు గట్టెక్కాలి. ఇప్పుడు ఎవరెవరితో కొల్లుడైపోయినారు, ఎవరెవరితో మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఈ యొక్క కాంగ్రెస్ వైఫల్యాన్ని రోజు ఎత్తి చూపుతున్నారు, బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్ పైన, ఎందుకు ఎత్తి చూపుతలేదు బీఆర్ఎస్ ఎత్తి చూపినంత ఆ యొక్క ఆ సందర్భంలో ఇలా ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇలా ఏంటిది, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరు, ఫార్ములా ఈ కార్ రేసు కాళేశ్వరం కేసు గురించి ఈయన మాట్లాడంగానే కిషన్ రెడ్డి గారు స్పందించడం అంటే వీరి యొక్క లోపాయికార ఒప్పందం ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎలా నాడు ఎంపీ ఎన్నికలప్పుడు కూడా వారు కొల్లుడై అండర్స్టాండింగ్ తోటి సీట్లు ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు 8 సీట్లు వీళ్ళు 8 సీట్లు. కాంగ్రెస్ ఏం అవసరం వాసుదేవ్ గారు? కాంగ్రెస్ కు బీజేపీతో కొల్లుడు కావాల్సిన అవసరం ఏముంటుంది? కాంగ్రెస్ కి సొంతగా ప్రభుత్వాన్ని నిర్మించుకుంది, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది, సొంతంగా బలం కూడా ఉంది కదా. రాజేష్ గారు విప్ గారు ఏమన్నారు, ఎన్నటికున్నా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అంటున్నారు. అవును, భవిష్యత్తు విలీనం అయ్యేది బీఆర్ఎస్ కాదండి, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అనూయలు వారి అనుచరులు ఎమ్మెల్యేలు అంతా పోయి బీజేపీలో చేరైతారు భవిష్యత్తులో. కాంగ్రెస్ చేరైతులు అంటలేను, కాంగ్రెస్ కాదు ఇప్పుడు పరిపాలించేది. బీజేపీ ఈ తెర వెనుక ఉండి నడిపిస్తున్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్న ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ నడిపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తున్నది. ఇది భవిష్యత్తులో వీళ్ళ ఎమ్మెల్యేలందరూ తీసుకుపోయి బీజేపీ తోటి కొల్లుడేది రేవంత్ రెడ్డి గారు. ఇక రికార్డ్స్ అయిన కాంగ్రెస్ నాయకులు ఎటుంటారో వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఇవాళ బట్టగాల్చి మీదేస్తే మీరు ఏదన్నా కానండి, ప్రతి ఎన్నికల్లో చూసినాం రాజేష్ గారు. ఇప్పుడు మీరే చెప్పిండ్రు, ఇది ఇప్పటి నుంచి వస్తున్న వార్త కాదు, ఎప్పుడో చెప్పిండ్రు, ఎప్పటి నుంచో చెప్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. ఇలా ఈ ఎన్నికల్లో ఎవరెవరైనా ఒకటయ్యి ఎవరు డిపాజిట్ గల్లంతు చేసుకొని ఎవరికి సహకరిస్తున్నారో తెలుస్తలేదా? ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు ఇంకొకటి ఈ రాష్ట్రంలో ఒకటి మిత్రుడు మాట్లాడే దాంట్లో ఒకటి చిన్న కరెక్షన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఒకటండి, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా రాహుల్ ఇప్పుడు ఒకటండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు జాతీయ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ఈ రోజు ప్రజలకు సంక్షేమ పథకాలు. ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు గాని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సమపాలలో ముఖ్యమంత్రిగా వారు అనుకున్న లక్ష్యాలను సాధించడం కోసం వారు కష్టపడతా ఉన్నారు. వారు ఇప్పుడు కేంద్ర పార్టీలో కాంగ్రెస్ ఒక కేంద్ర పార్టీలో ఉండి వారు ఇంకొక పార్టీ మారాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఒకటండి, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కి అవసరం ఉంది. కేసీఆర్ గారి ఆరోగ్యం బాగలేదు. హరీష్ రావు గారు వారు సమయం కోసం వేస్ట్ చేస్తున్నారు. దాదాపు లోపల బేరాలు అవుతూనే ఉన్నాయి. వారు వెళ్ళిపోతూనే కోపంతోనే అక్కస్తోనే కవిత గారు బయటికి వచ్చేస్తున్నారు పార్టీని వీడి. ఇవన్నీ సత్యాలని ఇప్పుడు ఏదో వారు చెప్తే మాత్రం అది అబద్ధాలు కావు, అది వాస్తవాలు. త్వరలోనే మాట్లాడండి. మీ వాయిస్ ఎందుకో బ్రేక్ అవుతుంది. మీరు సిగ్నల్ లేరా? వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది వాసుదేవ్ రెడ్డి గారిది. మీరు ఓకే, మీ బాగానే ఉంది రామచంద్ర నాయక్ గారు, బట్ వాసుదేవ్ రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చి దాదాపు 8.5 లక్షల కోట్ల అప్పండి. ఇప్పుడు అది ఎవరబ్బ సొమ్ము? తెలంగాణ భూముల్ని కొల్లగొట్టిర్రు. ధరణి, అదేవిధంగా భూదాన్ బోర్డ్, వక్ఫ్ బోర్డ్, కస్టోడియన్, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులన్నీ ధరణి పేరు మీద కొల్లగొట్టిర్రు. వారు బినామీల పేర్లతో రామేశ్వరరావు గారికి కట్టబెట్టిర్రు. అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్ లో వారు సెక్రటేరియట్ తప్ప ఇంకేమైనా కట్టింది ఒకటి ఉన్నా చెప్పానండి. అంటే సెక్రటేరియట్ ఒకటి, లేదంటే ప్రగతి భవన్ కాదు కదా. మాట్లాడండి వాసుదేవ్ రెడ్డి గారు, మాట్లాడండి. కేవలం అవి మాత్రమే. ప్రగతి భవన్ కట్టించారు, సచివాలయం కట్టించారు, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం కట్టారు, అది కూడా కాళేశ్వరం ఫెయిల్ అయింది అనేది ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడినా, వారు రామచంద్ర నాయక్ గారు మాట్లాడినా కూడా అదే సబ్జెక్ట్. వాళ్ళ ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆయన చెప్తున్నాడు. నేనేమంటున్నానంటే అప్పుల కుప్ప చేసిరు అప్పుల కుప్ప చేస్తే మేము ఆస్తులు సృష్టించినాం. మీరేం సృష్టించారు? ఈ యొక్క 23 నెలల్లో చెప్పండి.
ఏం ఏం ఆస్తులు సృష్టించారు? ఇప్పుడు సెక్రటరియట్ కొత్తగా కట్టడం వల్ల ఏం ఆదాయం పెరిగింది? ఇప్పుడు ఒక ఇల్లు ఏం ఆదాయం ప్రగతి భవన్ కట్టడం వల్ల ఏం ఆదాయం పెరిగింది? మీరు మరి ఉన్న ఎందుకు మెట్రోని ఉన్న మెట్రోని ఉన్న పలంగా మీరు మరి ఎల్ఎన్టీ ఎందుకు లాస్ లో వచ్చింది? ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ని మీరు 7,000 కోట్లకి ఎందుకు అమ్ముకున్నారు? 30 సంవత్సరాల లీజ్ ని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ప్రభుత్వ ఉద్యోగులకు నెలాఖరు దాకా జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ హయాంలో జరిగిన పనులకు మీ వాయిస్ కట్ అవుతుందండి వాసుదేవ్ గారు. మీకు మీ వీడియో బాగుంది, బట్ మీ వాయిస్ ఎందుకో కట్ అయిపోతుంది. రాజేష్ గారు వారు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా వారు రాజేష్ గారు నేను అడిగిన క్వశ్చన్ ఒకటి, ఆయన అడిగిన క్వశ్చన్లకు సూటిగా ప్రశ్న సమాధానం చెప్పాలి. వారు ప్రభుత్వ ఉద్యోగులకు నెలాఖరు దాకా ఎందుకు జీతాలు ఇవ్వలేకపోయారు? సో అదే విధంగా ప్రశ్న కాంట్రాక్టులకు బిల్లులు ఎందుకు చెల్లించలేకపోయారు? ఇప్పుడు ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు ఆన్సర్ చేస్తారు వాసుదేవ్ గారు. ఒకటి వినండి, వారి హయాంలో పంచిన బతుకమ్మ చీరలు కూడా బతుకమ్మ చీరలతో సహా అన్ని బిల్లులను పెండింగ్ పెట్టాల్సిన అవసరం దేనికి వచ్చింది? ఆదాయం సృష్టించింది ఎక్కడ ఆదాయం నిజంగా సృష్టించి ఉంటే మరి ఇవన్నీ బకాయిలు ఎందుకు పెట్టిపోయారు? దాదాపు 80,000 కోట్లు రీఎంబర్స్మెంట్ మాట్లాడండి వాసుదేవ్ రెడ్డి గారు. రాజేష్ గారు వారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టింది అంటున్నారు. మరి మీ డిప్యూటీ సీఎం కాల్ చేయించేది అంబేద్కర్ భవన్ కు స్టడీ సెంటర్ కి ఇవ్వండి, ఎందుకు కూర్చునే పెడుతున్నారు? మీరే అన్నారు కదా అన్నాడు. ఇవాళ ఎంత అబద్ధం మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు అంటే బాత్రూమ్ లో కట్ట బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయట. అంతకన్నా ఒక ప్రైవేట్ స్టూడియోలో డిప్యూటీ సీఎం గారు ఇంటర్వ్యూ ఇస్తే మీరు ఆ మధ్యలో కేసీఆర్ గారు బదనాం చేసింది కదా, అట్లా అద్దాలన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయంటే వెకిల్ నవ్విండు, సమాధానం చెప్పలేదు. ఇలా మళ్ళీ ఎంత అబద్ధం ముఖ్యమంత్రి గారు అంటే పక్కపొంటి మన ఇంకో మంత్రి చెప్తా అంటే కూడా చెయ్యి పెట్టి నువ్వు ఆగు నేను చూపిస్తాపా ఇప్పుడు మన మిత్రుడు ఒకటి సమాధానం చెప్పాలి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది, వారు చెప్పేది ఏంటిది? వారి హయాంలో నిజంగా ఆదాయం సృష్టించి ఉంటే వారు దాదాపు 20 లక్షల కోట్ల బడ్జెట్ 10 సంవత్సరాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆదాయం సృష్టించి ఉంటే ఈ బిల్లులను ఎందుకు పెండింగ్ పెట్టిపోయారు? బిల్లులను పెండింగ్ ఎందుకు పెట్టిర్రు? మీరు కనీసం రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు కూడా పెండింగ్ అంటే వాళ్ళ టీఏటీఏ పిఏలు పిఎఫ్ చెల్లించాల్సిన బాధ్యత అంటే వారు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వండి ఒకసారి, అంటే వారు మాట్లాడే అవకాశం ఇవ్వండి. వాసుదేవ్ రెడ్డి గారు దానికి రిప్లై ఇచ్చిన తర్వాత లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. పోవాలని చెప్తా ఉన్నారు తప్పితే నిజంగా ఇలా రాష్ట్ర సచివాలయంలో మరి ఎందుకు కూర్చుంటాడు ముఖ్యమంత్రి? ఎవరికి ఉపయోగం లేకుంటే ఎందుకు కూర్చుంటాడు? కమాండ్ కంట్రోల్ ఎవరికి ఉపయోగం లేకుంటే రోజు రివ్యూల్ చేస్తున్నాడు. ఇప్పుడే చెప్పింది కదా వారు ఏమడుగుతున్నారు? నేను అడుగుతాను ప్రశ్న అడుగుతాను, మీ ప్రశ్న అడుగుతానండి. కూర్చోవాల్సిందే. ప్రభుత్వంలో ఎవరు వచ్చినా ప్రభుత్వ ఆస్తుల్లో ప్రభుత్వం కూర్చోవాల్సిందే. ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందని చెప్తారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? మంత్రి దాకా ఎందుకు ఇవ్వలేదు? రిటైర్ అయిన వాళ్ళకి ఎందుకు బెనిఫిట్స్ ఇవ్వలేకపోయారని అడుగుతున్న ప్రశ్న. ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకు పెండింగ్ పెట్టారు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెండింగ్ పెట్టారు? మీరు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో కొనుగోలు చేసిన వడ్లకు కూడా మీరు బిల్లులు రికవరీ చేయలేదు. రైట్, ఓకే. వాసుదేవ్ గారు మీ వాయిస్ రావట్లేదు. యాక్చువల్గా మీ వాయిస్ కట్ అవుతుంది. ఈ లోపు మీరు సెట్ చేసుకోండి. ఈరోజు వాయిస్ వస్తారు ఎందుకో మరి మీరు సిగ్నల్ దగ్గర రండి. లక్ష్మీనారాయణ గారు, సో ఇట్లా అంటే పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవే జరుగుతున్నాయి. సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ అంటుంది, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్నాయని మీరు అంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్. సో ఈ యొక్క 3 ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. సో మీరు ఏం కన్విన్స్ చేస్తారు ప్రజలకు? మీరేం చెప్తున్నారు ప్రజల నుంచి మీకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? మీ గెలుపు పైన మీకు ఏంటో నమ్మకం ఏంటి? ఒకటి, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ సీట్ల ఒప్పందం చేసుకొని ఎప్పుడు ఎలక్షన్లకు పోలేదు, ఉద్యమంలో కలిసి పనిచేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పొత్తులో ఎలక్షన్లు కొట్లాని బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి మొదలైంది. రెండో విషయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఏదైతే తొలి దశ వారు రాజకీయ ప్రస్థానం మొదలైన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా పొత్తులో ఎలక్షన్లు కొట్టారు. కేసీఆర్ కూడా తెలుగుదేశంలో పాత కాపీ. వీళ్లకు కాంగ్రెస్ టీఆర్ఎస్ రక్తం ఏదైతే తెలుగుదేశం ఈ రెండింటికి సంబంధించి అత్యంత అవినాభావ సంబంధం వాళ్ళ జీన్స్లో ఉన్నది. వాళ్ళు కలిసి కొట్లాడారు. అక్కడ
రాజకీయ జీవితాన్ని ఆరంభించారు, గడిపారు కూడా. ఈ రకమైనటువంటి పరిస్థితులు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇక్కడ రాజేష్ గారు ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు మాట్లాడేది కంప్లీట్ అయినాక మీరు మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ పట్ల ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకనే ముఖ్యమంత్రి గారు బీజేపీని ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ లో మీకు ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి పార్టీకి దూరం అయ్యారు కదా. ఆత్మవిమర్శ ఒకటి. మాకు ఒక్కగానొక్క ఎమ్మెల్యే ఈ హైదరాబాద్ చుట్టూ చేవెళ్ళ మాదే, ఈ సికింద్రాబాద్ మాదే, ఓన్లీ హైదరాబాద్ సిటీలో మాదే. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని సీట్లలో మేము ఆధిక్యత సంపాదిస్తే ఈ పార్లమెంట్లో గెలిచినామో మీరు గమనించాలి. రాజకీయంగా ఒకనాడు బీఆర్ఎస్ హైదరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్ నిలబడడానికి సిద్ధంగా లేకుండే. ఆ తర్వాత బీఆర్ఎస్ సీట్లు మొన్న హైదరాబాద్ అంతా కూడా బీఆర్ఎస్ వచ్చినాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓట్లే లేవు. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఈక్వేషన్ మారుతుంది. ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసింది రాష్ట్రాన్ని అనేటువంటిది ప్రజలందరికీ తెలిసింది. రెండో విషయం, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అప్పుల కుప్ప ఉన్నా కూడా మా అందరినీ నిలువున ముందు మేనిఫెస్టో రూపంలో మమ్మల్ని నిలువున మోసం చేసింది అనేటువంటిది ప్రజలకు తెలిసింది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నిజాయితీ కలిగినటువంటి పార్టీ. వాళ్ళు అవినీతి పరులు, వీళ్ళు అవినీతి పరులు, నిప్పు లాంటిది భారతీయ జనతా పార్టీ నిజాయితీగా. మరి రాజేష్ గారు అంటే మతాల మధ్య చిచ్చు పెట్టడం నిజాయితీ కావచ్చు, జహీరాబాద్ దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, లేకపోతే వరంగల్ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కావచ్చు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదన్నా ఊపిరి ఉన్నది అని అంటే కేంద్రం ఇస్తున్నటువంటి కేంద్రం కాంకార్డ్ లిస్ట్ లో కేంద్రం ఇప్పుడు రాజేష్ గారు ఆ నిధుల తప్ప పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు. కాంగ్రెస్ ఏదైతే ఒకటండి కేంద్రం నుంచి నిధులు రాష్ట్రాలకు రావాల్సిన వాటా తప్ప జేబుల నుంచి మోడీ గారు జేబుల నుంచి ఇస్తున్నారు. వారు ఇచ్చిన హామీలలో నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పారు. తెచ్చిరా ప్రజలకు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు. కోటి ఉద్యోగాలు నియామకాలు జరిగినాయా? కాంగ్రెస్ ను దగ్గరికి రాని అనే స్థితిలో అసహనంతో భారతీయ జనతా పార్టీ మీద అవాస్తవమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో వాళ్ళ స్థితిని వాళ్ళ స్థితిని దాచుకున్నందుకోసం బీజేపీ మీద అభాండాలు వేస్తారు. బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ దినదినం పెరుగుతా ఉన్నది. ఈ రెండు వద్దు, ఒకసారి అవకాశం ఇద్దాం. అంటే ఇప్పుడు మీరు ఆదరణ పరీక్షించుకోవడం కోసమే బరిలో ఉన్నారా, లేదంటే గెలుపు కోసమే బరిలో ఉన్నారా అనేది? పెరిగే ఆదరణ 11వ తేదీన కార్యరూపం దాలుస్తుంది. 14వ తేదీన వాసుదేవ్ రెడ్డి గారు ఇందాక మీరు మాట్లాడుతున్నారు, మీ వాయిస్ ఇందాక సరిగ్గా రాలేదు, ఇప్పుడు మాట్లాడండి. రాజేష్ గారు ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు మాట్లాడుతున్నారు కదా, వారు ఏమంటున్నారంటే ఎంతసేపు అప్పులు చేసినాం అంటున్నారు కదా. మరి మీకు ప్రభుత్వంలో రాకముందు మీరు ఏమన్నారు? మీ నాయకులు ఇంటర్వ్యూలు పెట్టినప్పుడు ఏమన్నారు? మాదికి 125 సంవత్సరాల చరిత్ర ఉన్నది మా పార్టీకి, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలో అంటున్నారు కదా. మరి ఈ రోజు ఎప్పటికీ ఎంతసేపు తప్పించుకోవడానికి, అంటే మీకు పాలన చేయడం చేతగాక గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేసి మీరు అభివృద్ధి చేస్తా అంటున్నారు. జూబ్లీహిల్స్ లో ఎట్లా అభివృద్ధి చేస్తారు? మీరు మొన్నటిదాకా ఉన్న కంటోన్మెంట్లలో మీరు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేరలేదు. 5,000 కోట్లని పచ్చి అబద్ధాలాడి అక్కడ 6,000 బెడ్రూమ్లు అని చెప్పిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎటు వేయండ్రు? 5,000 కోట్లతో అభివృద్ధి చెప్పిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ నేడు ప్రెస్ మీట్ వేదికగా మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు. ఆడ ఇంతవరకు ఆడ అసలు పునాది తీసింది లేదండి ఆ కంటోన్మెంట్ లో. మళ్ళీ జూబ్లీహిల్స్ లో వీళ్ళు ఎట్లా అభివృద్ధి చేస్తారండి? అభివృద్ధి తోటి మీతోటి కాదనే కదా ప్రజలు నిర్ణయించుకున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిశ్రమలు ఇక్కంచెలు తరలి వెళ్ళినాయి తమిళనాడుకు, గుజరాత్ కు. కేన్స్ సంస్థ వేయింది ఇక్కంచెల్ని, ఇంకా అనేక సంస్థలు ఇక్కంచెల్ని బయలుదేరినాయి. 3,300 కోట్ల కేన్స్ ప్రాజెక్టు గుజరాత్ కు పోయినాయి. మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు దాదాపు 13-15 ప్రాజెక్టులను పెద్ద కంపెనీలను గుజరాత్ కు తరలించకపోతుండు నరేంద్ర మోడీ గారు అని చెప్పిండ్రు. ఇది మీ చేతగంతనం వల్ల కదా.
మేము అన్నాడు ప్రాజెక్టులు పరిశ్రమలు మేము తీసుకొస్తే ఒక పక్క ప్రాజెక్టులు కట్టినాం, మరో పక్క పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి హామీల కోసం మేము తీసుకొస్తే మీరు వచ్చినాక అన్ని తరలి వెళ్తా ఉన్నాయి. ఇలా మీ 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 యొక్క ఇగో ఇది మీ TGIAC దాంట్లో ఉన్నది. ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి మీరు వచ్చినాక 24, 25, 26 వరకు కేవలం 19,738 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చినాయండి ఈ రాష్ట్రానికి. ఇది వాళ్ళు కొట్టవాలని గూగుల్లో కొడితే వస్తుంది రాజేష్ గారు. ఇది మేము ఒక్క సంవత్సరంలోనే 2,600 పరిశ్రమలు మేము తీసుకొస్తే వీళ్ళు 2 సంవత్సరాలలో దాదాపు 19 నెలల్లో వచ్చిన పెట్టుబడి 19,738 కోట్లు. ఇక్కడ 25, 26 చూడండి. ఇలా ఇది మీకు వాట్సాప్ పెడతా. మీరు చెప్తున్నారు కదా 3 లక్షల కోట్ల పెట్టుబడులు అంటాడు. ఎక్కడ వచ్చినాయి 3 లక్షల కోట్ల పెట్టుబడులు? శ్వేతపత్రం విడుదల చేస్తారా? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి శ్వేతపత్రం విడుదల చేస్తారా? ప్రజలకు తెలియాలి కదా వాస్తవాలు. ఇది TGIAC పోర్ట్లకి వెళ్ళి తీసిన నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక తీసి ఇప్పుడే ప్రింట్అవుట్ తీసిన నేను ఇది 19,738 కోట్లు మాత్రమే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి. అది చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, అది మ్యానుఫ్యాక్చరింగ్ ఏందనేది మొత్తం కూడా దీంట్లో ఉన్నది. రాజేష్ గారు మీకు వాట్సాప్ పెడతా, రామచంద్ర నాయక్ గారికి పంపండి. మీరు ఇగో ఎంత అబద్ధాలు అంటే పచ్చి అబద్ధాలు. నాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు అబద్ధాలు ఆడి ఎన్నికలు దండుకోవాలి. ప్రజల కోణం నుంచి మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వానికి కానీ రామచంద్ర నాయక్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు వారు ఉద్యోగాల గురించి పెట్టుబడుల గురించి మాట్లాడారు. మీరు నేను అడిగిన వాటికి దేనికి సమాధానం చెప్పకుండా ఈ డొంకతో ప్రశ్నలతో కాదు. నేను ఇవన్నీ గత ప్రభుత్వంలో నిజంగా వీళ్ళు నిజాయితీగా చేసి ఉంటే, వాళ్ళకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు తప్ప ఇంకేమైనా ఇచ్చిరా? ఏదైనా దళిత బంధు వినండి, దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు అని ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు వినండి, వింటే మీకు అర్థమవుతుంది. మేము ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం విజయవంతంగా ఇస్తున్నాం. ఆర్టీసీ లాభాలు తీసుకొచ్చినాం. అదే విధంగా ఏమి తెలంగాణ ఏదైనా ఇదే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ప్రజలు చాలా సుభిక్షంగా సురక్షంగా ఉన్నారు. మీరు కాళేశ్వరం నీళ్ళు లేకుండా ఈరోజు వినండి కాళేశ్వరం అని చెప్పి అరే మీలాగా మీ కేసీఆర్ కుటుంబం లాగా మోసాలు అబద్ధాలు ఆడే పార్టీ కాదు మాది. మీరు వినండి, కాళేశ్వరం నీళ్లు లేకుండానే ఈరోజు తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా పచ్చగా వ్యవసాయం జరిగే విధంగా ఈరోజు జరుగుతా ఉందంటే, ఒకటి కాళేశ్వరం నీళ్లు ఇప్పుడు పంపింగ్ అది జరగట్లే కదా. కాళేశ్వరం నీళ్ళు అయితే మా ప్రభుత్వం వచ్చినాక మీ ఏమంటారు కాసుల కకృతి వల్ల కాళేశ్వరం కూలిన తర్వాత నీళ్లు పంపింగ్ ఎక్కడ లిఫ్ట్ చేయకుండానే ఈరోజు తెలంగాణలో అత్యధికంగా, దేశంలోనే అత్యధికంగా ఈరోజు ప్యాడీ పండించే రాష్ట్రంగా మన తెలంగాణ ఉంది. అదే విధంగా రైతు పండించిన ప్రతి గింజను కొనుక్కునే వెసులుబాటు ఈరోజు ఐకేపీ సెంటర్ల ద్వారా, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా మా ప్రభుత్వం చేస్తా ఉంది. అదే విధంగా రైతు బోనస్ 500 రూపాయలు ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం. అదే విధంగా వినండి మిత్రమా, ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ డిపార్ట్మెంట్ మన సంస్థను లాభాల్లో తెచ్చినాం. అదే విధంగా ఈరోజు సన్న బియ్యాన్ని పేదలకు తినిపించే కార్యక్రమం చేపట్టినాం. 40 లక్షల రేషన్ కార్డులు, మీరు రేషన్ కార్డులు కూడా ఇవ్వలే 10 సంవత్సరాల్లో. 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు దాదాపుగా నియోజకవర్గానికి 200 కోట్లు వెచ్చించి 3,500 ఇండ్లు ఇప్పటికే పూర్తి స్థాయి నిర్మాణం పూర్తి అయ్యే పరిస్థితి తీసుకొచ్చాం. మేము ఈరోజు ప్రతి హామీని ఎవరు చెప్పే మాటలు నిజాలు కనిపిస్తున్నాయి, ప్రజలు రేషన్ కార్డు ఇవ్వలేదంటుండే కదా. చూడండి, వాళ్ళ నాయకుడేనా అయినే, డిప్యూటీ సీఎం గారే కదా. ఇది 2021లో వారి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి జిల్లాలో మేము ఇచ్చిన రేషన్ కార్డులు పంపిణీ చేసిండు. ఇది వారు ట్విట్టర్ ఖాతాలో పెట్టుకున్నప్పుడు ఇట్లనే ఇవన్నీ అబద్ధాలు ఆడతారనే మేము అన్ని కూడా
ఆధారాలతో సహా పెట్టుకున్నారు రామచంద్ర నాయక్ గారు. రైట్, ఓకే. అబద్ధాల పార్టీ రాజేష్ గారు. ఓకే 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 మీరు చాలాసేపు నుంచి మాట్లాడుతున్నారు ఇద్దరు. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, సో ఎవరు చెప్తుంది వాస్తవాలకు దగ్గరగా అనిపిస్తున్నాయి, ఎవరు చెప్తున్నది వాస్తవాలకు దగ్గరగా అనిపిస్తున్నాయి, మీరు చెప్పండి. రాజేష్ గారు, మనం చూసినాం గత ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకాన్ని ఏ రకంగా దోపిడీ చేసింది అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా ఉన్నది. నేను ఇప్పుడు మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు చెప్తా ఉన్నాడు, మేము ఆస్తులు సృష్టించినామని. ఏ ఆస్తులు సృష్టించేదండి? సెక్రటేరియటా, లేకపోతే ప్రగతి భవన, లేకపోతే కమాండ్ కంట్రోలా? ఇవి ఆస్తులా? కేంద్రము రామగుండం ఎరువుల కర్మాగారం 6,000 కోట్లతో డెవలప్ చేసింది, పునర్నిర్మాణం చేసింది. ఒక్క రామగుండం ఎరువుల కర్మాగారం. ఈ దీంట్లో ఈ చెప్పినటువంటి ఆఫీసులన్నీ కూడా ఎన్ని వస్తాయండి? ఆ 2,000 కోట్లలో అయిపోతాయండి. 2,000, 2,500 కోట్లలో అయిపోతాయి. దాంట్లో కూడా కక్కుర్తి పడ్డారు. మరి ఇవాళ కాళేశ్వరం పరిస్థితిని ఏం చేసిందండి? ఆస్తే అది అవస్థన. ప్రజలు వడ్డీల భారం మొయ్యలేని పరిస్థితుల్లో తీసుకొచ్చారు. అది నీళ్లు మొయ్యలేని స్థితిలో మిగిల్చారు. మీ కక్కుర్తి కోసం డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ కదా అది. మీ కక్కుర్తి కోసం డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు, రీడిజైన్ పేరు మీద చేసినటువంటి ప్రాజెక్టు. ఇక కాంగ్రెస్ మిత్రుడు చెప్తున్నాడు, మేము 80 లక్షల మెట్రిక్ టన్ల బియ్యము. రామచంద్ర మీ వాయిస్ రావట్లేదండి, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. బట్ ఓకే, 80 లక్షల మాట్లాడండి. వడ్లు ఎవరు కొంటారు? కేంద్రం కొంటది. అనా పైసలతో సహా సుతిలి జోరబంతలు కొన్నోళ్లకు కమిషను కేంద్రం ఇస్తుంది. బియ్యాన్ని కేంద్రం కొంటది. వాళ్ళు మేము కొంటామని అనుకుంటున్నారు. రేషన్ బియ్యం ఎవరిస్తారు? కేంద్రం ఇస్తుంది. కావాలంటే కంట్రోల్ దుకాణంలో పోయి వాళ్ళు ఇచ్చేటువంటి కంప్యూటర్కి వెళ్ళి స్లిప్ తీసి చూడండి. 6 కిలోలలో 5 కిలోలు కేంద్రం ఇస్తుంది. 42 రూపాయల 44 పైసలకి ఇస్తుంది అని. మరి కాంగ్రెస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ రీఫిల్లింగ్ కూడా లైన్లు కట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ఏనాడు కూడా ప్రజల విషయంలో ఆలోచన వల్లేదు. అధికారం ఎట్లా కాపాడుకోవాలా, మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలా, ఏ వర్గాన్ని అపీజ్మెంట్ చేస్తే అనేటువంటి ఆలోచనే ఉండే. కానీ మీరు చెప్పినవన్నీ లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పినవన్నీ జనరల్ ఎలక్షన్స్లో ప్రజలు ఏమన్నా ఆలోచిస్తారేమో. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఇది బై ఎలక్షన్, బీఆర్ఎస్కి ఏమో సిట్టింగ్ స్థానము, ప్రభుత్వానికి ఏమో ఒక పరీక్ష లాంటిది. సో దీంట్లో బీజేపీకి అంతవైపు పబ్లిక్ టర్న్ అవుతారా అనేటువంటి ఒకటి చర్చ అయితే నడుస్తోంది. మీరు గత అనుభవాలు ఉన్నాయి మీకు. దుబ్బాక ఎలక్షన్లో బీజేపీ గెలిచింది, హుజూరాబాద్ ఎలక్షన్లో బీజేపీ గెలిచింది, హైదరాబాద్ కార్పొరేషన్లో బీజేపీ 48 స్థానాలను సాధించింది. మీకు తెలుసు. ఈ రకంగా మరి ఆ రోజు నేను రాజీనామా చేసినప్పుడు బై ఎలక్షన్ బీజేపీ గెలిచింది. సరే, అది ఉద్యమం అనుకోండి. అప్పుడు ఉద్యమం టైంలో మీరు రాజీనామా చేశారు. ఓకే, మీకు దుబ్బాక ప్రత్యక్ష నిదర్శనం ఉన్నది కదా. అదే రకంగా హుజూరాబాద్ ప్రత్యక్ష నిదర్శనం ఉన్నది కదా. భారతీయ జనతా పార్టీ ఏదైతే హైదరాబాద్ లో మరి హైదరాబాద్ అభివృద్ధి అనేటువంటి హోల్డ్ అయింది, భారతీయ జనతా పార్టీతో ముడిపడి ఉన్నది. ఇక వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఆస్తులు సృష్టించడం అనలేదు, అన్నారు. ఆస్తులు సృష్టించడం కాదు, మెట్రో వాటర్ వర్క్స్ ఆస్తులు తాకట్లో ఉన్నాయి, ఆర్టీసీ ఆస్తులు తాకట్లో ఉన్నాయి, ఆర్టీసీ ఉద్యోగుల సొమ్ములు మింగేసిండ్రు. ఇప్పుడు మరి ఓఆర్ఆర్ను తాకట్టు పెట్టేసిండ్రు. అంటే 30 సంవత్సరాల పేరు మీద తాకట్టు పెట్టేసిండ్రు. ఈ రకంగా ఆస్తులు దిగమింగిర్రు. మరి ఎన్ని లక్షల ఎకరాలు ధరణిలో ఎంట్రీ కాకుంటున్నాయి? దేవాలయాల భూములు ఎన్ని ఎంట్రీ కాకుంటున్నాయి? మరి ఈ ప్రభుత్వం వచ్చి వాటి జోలికి పోతలేదు. నేను మాట్లాడతాను. రామచంద్ర నాయక్ గారు, మీరు మాట్లాడినా లేకపోతే లక్ష్మీనారాయణ గారు మాట్లాడినా అప్పులు చేశారంటున్నారు. అంటే కొత్తగా ఏర్పడి రాసిన ఒక 10 సంవత్సరాల సమయంలో బిగినింగ్ స్టేటే అంటారు. ఆ సమయంలో కొంత అప్పు చేయొచ్చు, అప్పు చేసి రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం చేసేటువంటి అప్పు తప్పు ఎలా అవుతుంది అనేది ఒక ప్రశ్న. రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం, చెప్పండి. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ ఏదం కోసం, నిన్నటి డబ్బులు రేపటి డబ్బులు దేశంలో మీరు 11 సంవత్సరాలలో
1,82,000 కోట్లు అప్పు చేశారు కదా. అరే 182 మేము లక్షల కోట్లు అప్పు చూపిస్తున్నాం చేశారు కదా, దేశంలో. ఏం ఇవాళ తెచ్చుకొచ్చారు దేశానికి? ఎంత పెద్ద ఇవాళ ప్రాజెక్ట్ మేము కట్టారు మరి మీరు? చూపిస్తున్నాం కదా. లక్ష్మణ్ ఇవాళ సమాధానం చెప్పాలి బీజేపీ ప్రభుత్వం. 800 కేంద్రంలో ఉన్న బీజేపీ లక్షల ప్రభుత్వం సమాధానం కోట్ల చెప్పాలి. రూపాయల విలువైన మీరు విదేశీ పాలిస్తున్న మారక ద్రవ్యం కేంద్రంలో మన దగ్గర బీజేపీ ఉన్నది ప్రభుత్వం ఇవాళ. ఇప్పటికీ 11 800 సంవత్సరాల లక్షల కాలంలో కోట్ల రూపాయలు 182 లక్షల కోట్లు అప్పు ఇవాళ చేసింది. 4 కోట్ల ఇండ్లు కట్టినా 3 కోట్ల ఇండ్లు కడతా ఉన్నాం. 7 కోట్ల ఇండ్లు అవుతాయి. రైల్వే లైన్లు ఇండ్లు కడితేనే 182 లక్షలు. 14 మంది ప్రధానమంత్రులు 50 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క ప్రధాని 11 సంవత్సరాలలో 182 లక్షలు అప్పు చేసిండండి దేశానికి. అడుగున్నాయా మీరేం చెప్తున్నారు? అప్పుల గురించి మాట్లాడితే 5 పైసలతో జనం చేయలేదు, ముక్కలు వేసుకుంటారు రాజేష్ గారు బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఏ రకంగా అభివృద్ధి పరిచినాం, ఏ రకంగా ఆస్తులు సృష్టించాం, ఇవన్నీ కూడా చెప్తాం. అంటే మీరు ఆస్తులు సృష్టిస్తే ఒకటి, మేము ఆస్తులు సృష్టిస్తే మాత్రం దానికి అప్పు ఉండండి. రాజేష్ గారు మీరు ఏం మాట్లాడారు? మాట్లాడే హక్కు లేదు, ప్రజల్లో తిరిగేటువంటి హక్కు లేదు. తీసుకెళ్ళినామని మేము చెప్తే ఇప్పుడు ఏం చెప్పిండు ఎండ లక్ష్మణ్ అధికారం ఇస్తే మోసం చేసిర్రు, వాళ్ళ అధికారం రావడం కోసం మోసం చేసిర్రు. రెండే ఇవాళ ప్రజలు మూతి వాళ్ళు కొట్టుకున్నందుకు ఈ 2 స్థితుల్లో ఈ 2 పార్టీలు ఉన్నాయి. ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి ప్రజలందరికీ తెలుసు. దోచుకున్న పైసలు పంచి మేము మీరు హోల్డ్ లో ఉండండి. రామచంద్ర నాయక్ మాట్లాడుతున్నారు, మీరు హోల్డ్ లో ఉండండి. రామచంద్ర నాయక్ మాట్లాడండి. దోచుకున్న డబ్బు పంచి ఎన్నికలను ప్రభావితం చేస్తాం అనుకుంటున్నారు. మాట్లాడండి. వాటికి అతీతంగా ఓటేస్తారు. చేసింది కేసీఆర్ ప్రభుత్వం అయితే దేశాన్ని మోడీ గారు మరి అదే తరహాలో వారు కూడా దేశంలో అప్పులు తేవడం, ఆదానికి అంబానికి కట్టబెట్టడం, లేదంటే నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయమాల అప్పుల్ని మాఫీ చేయడం తప్ప ఏది లేదండి. ఈ దేశం ఈరోజు 4వ ఆర్థిక శక్తిగా ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు చేసిన ఆర్థిక సంస్కరణల వల్ల. అదేవిధంగా ఈరోజు మీరు దేశంలో ఏ ప్రాజెక్ట్ చూడండి, ఏ ఎయిర్పోర్ట్ చూడండి, ఏ రైల్వే స్టేషన్ చూడండి, ఏదైనా గుండు సూది నుంచి మరి ఇస్రో దాకా ఏదైనా కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప. మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు మౌనముని బొగ్గు కుంభకోణము, ఆకాశంలో అగస్తా హెలికాప్టర్ల కుంభకోణము, లేకపోతే ఒలింపిక్ కామన్వెల్త్ క్రీడల కుంభకోణము, ఏదేది కుంభకోణం లేదు. చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఇంకా సమయం అయిపోయింది మనది. మాట్లాడండి రాజేష్ గారు. ఇప్పుడు రామచంద్ర నాయక్ గారికి చెప్పిన దానికి సమాధానం ఒక్కటే. ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడానికి ఒకటే సమాధానం. తెలంగాణ అబ్స్ట్రాక్ట్ స్టాటికల్ అనే బుక్ లో, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనే బుక్ లో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, మిషన్ కాకతీయ వల్ల, మిషన్ భగీరథ వల్ల ఎన్ని ప్రయోజనాలు వెనకూరినాయో ఈ బుక్ లో వాళ్ళే మెన్షన్ చేసిండ్రు. ఈ బుక్ ను డిప్యూటీ సీఎం గారు, అప్పటి ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళంతా కూడా రిలీజ్ చేసిండ్రు. దీంట్లో స్పష్టంగా ఉన్నది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి జరిగింది, అగ్రికల్చర్ లో నెంబర్ 1 గా ఉన్నది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత లాభం జరిగింది అనేది దీంట్లో ఉన్నాయి. రాజేష్ గారు ఇంకా మీరు మాట్లాడకండి. ఈ బుక్ మళ్ళీ డీటెయిల్ గా మళ్ళీ నెక్స్ట్ ఒకసారి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వాసుదేవ్ రెడ్డి గారు, డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అండ్ ఎండల లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది మొత్తం తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రేపు ఎల్లుండి 2 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం మిగిలి ఉంది. సో ఎవరి ధీమా వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటామని చెప్తున్నారు, లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ప్రజలు నిలుస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. వాళ్ళిద్దరిని కాదు బీజేపీ ఈసారి జూబ్లీ హిల్స్లో ఆదరించబోతున్నట్టు బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో మనకు తెలియబోతుంది.